లక్షల రూపాయలకి ఎకరం కొని 11,000 ఎకరాలని ఏ ఉద్దేశంతో అయితే తీసుకున్నారో అక్కడ పరిశ్రమలు రాకుండా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ లాగా ఉపయోగించి అరవిందో సంస్థ పరిశ్రమలు తీసుకురావటం లేదు, యువతకి ఉపాధి లేకుండా చేస్తున్నారు. అలాగే ఈ పర్తిపాడు అంటే కాకినాడ పార్లమెంట్ లోనే మైనింగ్స్ ఉన్నాయి. ఆ మైనింగ్స్ అన్నిటిని కూడా వైసీపీ ఎంపీ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి 5 సంవత్సరాలు కూడా దోచుకుంటూ ప్రతి లారీకి 3,800 చొప్పున వసూలు చేసి వేలాది కోట్ల సొమ్ముని ఆయన తినేసి ఇప్పుడు ఆ తినేసిన డబ్బుతో ఇప్పుడు ఎలక్షన్కి వస్తున్నారు. ఆయన ఏ రోజు ఇక్కడ ఉండింది లేదు, ఏ రోజు ప్రజల్లో మమేకమైంది లేదు. మీరు ఎక్కడైనా చూసారా? ఒక ఎంపీ అభ్యర్థి బయటికి వెళ్లాలంటే 2 క్యారవాన్లు తీసుకుని వెళ్తున్నారు. ఆయనకి స్టేటస్ కోసం మాత్రమే ఎంపీ అవ్వాలని ఉంది తప్ప ఆయనకి ప్రజలకు ఏమీ చేద్దామనే ఉద్దేశం లేదు. ఏ రోజు కాకినాడ ఉన్నది లేదు. ఎప్పుడు ఎలక్షన్ కి ఒక నెల రోజుల ముందు వచ్చి ఎలక్షన్ అయిన సాయంత్రమే వెళ్ళిపోతుంటారు. మళ్లీ ఈసారి వచ్చేటప్పుడు వేరే పార్టీ మారి వస్తారు తప్ప ఏ ఉపయోగం లేదు అతన్ని గెలిపించుకోవడం వల్ల. అలాగే క్యారవాన్ అంటే ఎండ తగలకూడదంట, నీడలోనే ఉండాలంట. ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా సరే వెనకాల క్యారవాన్ లోకి రమ్మంటున్నారు. అంటే ప్రజల్ని కలవటానికి ఇష్టం లేదు, ఆయనకి ప్రజల్లో మమేకవటం ఇష్టం లేదు, ప్రజా సమస్యలు ఆయనకి తెలియట్లేదు. నా పోలే ఇంకో పేరు పెట్టి గాజు గ్లాస్ లాగే ఉండే ఒక సింబల్ ను పెట్టి దొడ్డిదారులన్నీ ఎదుక్కుంటున్నారు ఎలక్షన్ గెలవటానికి. అవన్నిటికీ మనం పడవని తెలీదు అతనికి. అలాగే అలాంటి అభ్యర్థి కన్నా వచ్చే రోజుల్లో కాకినాడ పార్లమెంట్ పోర్టుని అభివృద్ధి చేసి మన SEZ ని అభివృద్ధి చేసి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వీళ్ళు వెళ్తే ఇస్తారా? మన ఎన్డీఏ ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మనం వెళ్ళి అడిగితే ఇస్తారా? మీరు అందరికీ తెలుసు. ఎక్కువ నిధులు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో 4th పొజిషన్ లో ఉన్న కాకినాడ స్మార్ట్ సిటీని ఇతను 10th పొజిషన్ కన్నా తక్కువలోకి తొంగదొక్కేశాడు. దాన్ని మళ్లీ నెంబర్ 1 పొజిషన్ లోకి తీసుకొచ్చేలాగా స్మార్ట్ సిటీ ఇండియాలోనే నెంబర్ 1 స్మార్ట్ సిటీ లాగా తయారు చేసేలాగా, అలాగే ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ కూడా చేసి రైతులకు ఉపయోగపడేలాగా ఉండేలాగా మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరి ఇంట్లోని ఒక బిడ్డలాగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను మీరందరూ ఆశీర్వదించి మీ ఇంట్లో ఒక పిల్లాడిలాగా తమ్ముళ్లాగా చూసుకుంటూ నన్ను నంబర్ 9 నంబర్ 9 గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అలాగే నంబర్ 4 మన కొండబాబు గారిని సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మీరందరూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.